స్తోత్రం, 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 స్తోత్రం. గడిచిన కాలం అంతా ఈ జనవరి నెలలో 28వ రోజు వరకు మమ్మల్ని కాయిచు కాపాడుతూ వచ్చును. నీకు వందనాలు తండ్రి. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోలేము అయ్యా. జనవరి మాసంలో కాపాడినట్లుగానే ముందు నాయన జరగబోతున్న 2వ నెల ఫిబ్రవరి నెలలో కూడా నీలో దాస్తారని భద్రపరుస్తారని నమ్ముతున్నాను తండ్రి. ఈ ఆదివారం మొదలుకొని మరలా వచ్చే ఆదివారం వరకు, ఈ నెల మొదలుకొని మరలా వచ్చే నెల ఆఖరి వరకు తండ్రి మీరు మీ ఆలోచనతో నడిపిస్తారని నమ్ముతున్నాను. మా జీవితాల్లో మేము ఏమేమి విషయాల్లో ప్రభు కోల్పోతూ వచ్చును వాటిని ఎలా మళ్ళీ పొందుకోవాలి తండ్రి, ఎలా మీలో నిలబెట్టుకోవాలి ప్రభు. మీ సన్నిధిలోనే సమస్తము సిద్ధపరచబడి ఉన్నాయి అయ్యా. అటువంటి కృపతో మెలుకుతూ మమ్మల్ని నింపి నడిపిస్తారని మాకు వినే చెవులు అర్థం చేసుకుంటుంది మాకు దయచేయండి. గ్రహించి మనసునివ్వండి. మా కన్న తండ్రి సత్యవాక్యాన్ని సరిగా విభజించే కృపతో నన్ను నింపండి. నేను తగ్గాలి, మీరు హెచ్చించబడాలయ్యా. నన్ను మిమ్మల్ని బట్టి మీ సన్నిధికి వచ్చును. మా నీతి మా భక్తి కాదు, నీ నీతిని బట్టి నీ పరిశుద్ధతను బట్టి తుది వరకు నడిపిస్తారని నమ్ముతూ యేసయ్య నామమున ప్రార్థించి నేను అడిగి పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియబిడ్డ గమనిద్దాం. చూడండి, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని సన్నిధిలో దేవాది దేవుడు సర్వాన్ని సమస్తాన్ని నిక్షిప్తపరిచి పెట్టాడు. దేవుడు రాత్రి ఎంతమంది బల్లలో పాలు పొందలేదు? రాత్రి బల్లలో పాలు పొందనోళ్ళు యాడికి పోయారు? మరి బండి వచ్చాక దొరకట్లేదు. 1, 2, 3, 4 వరుసను ఉన్నారు. ఆ విలువను గుర్తుపట్టారా ప్రియబిడ్డారా? ఈరోజు చనిపోతే రేపు 2 అవుద్ది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఈ నా శరీరం తిని నా రక్తంతో రాగువాడి నిత్యజీవం గలవాడు, అంత్యదినాన నేను వాడిని లేపుతాను అన్నాడు దేవుడు. మనం అంత్యదినాన్ని లేపబడాలంటే భూమి మీద ఉన్నప్పుడు దేవునితో ఒక సహవాసం అనేది మనకు ఉండాలి. బిడ్డరా, దేవుడు మనల్ని లోకంలో నుంచి ప్రత్యేకించుకున్నాడు. లోకంలో నుంచి తన కొరకు ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి మనం ఒక ప్రత్యేకమైన జీవితం చేయటానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆ ప్రత్యేక జీవితం చేయటానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు. మనకంటే గనులు లోకంలో గొప్పవారు ఎంతోమంది ఉన్నారు బిడ్డరా. అటువంటి వారందరికీ లేనటువంటి భాగ్యాన్ని దేవుడు ఈరోజు మరి మనకిచ్చాడంటే దాన్నే మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తుపట్టి ఇప్పటికైనా ఏదో ఫార్మాలిటీగా నామకార్థంగా వచ్చిపోయే విధంగా మనం ఉండొద్దు. మరి ఎలా ఉండాలంటే, దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలో దేవుడి నుంచి ఏదైనా ఒకటి పొందాలి. దేవుడు నిన్ను ఎలా నడిపిద్దాం అనుకున్నాడో, నీ కుటుంబాన్ని ఎలా దీవిద్దాం అనుకున్నాడో దేవుడు, నిన్ను ఎలా విడిపించాలనుకున్నాడో దేవుడు, అది మనకు బాగా తెలియాలి. అందులో మనం నిలబడాలి. బిడ్డారు, మనం వస్తున్నాం పోతున్నాం అంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు మనకు. నువ్వు దేవుడికి నీకు కనెక్ట్ అవ్వకపోతే, దేవుడికి నీకు బంధం కుదరకపోతే, మనం ఎన్ని సంవత్సరాలు వచ్చినా వచ్చిపోవటమే తప్ప మనం ఏమీ చూడలేము దేవుళ్ళో. అలా ఉండొద్దు గూటిగా. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినా మెలుగు లేకుండా రక్షణ వస్త్రం ఉందా లేదా, ఆత్మీయతలు ఎలాగుంటున్నాం అని సరైనది అవగాహన లేకుండా ఉంటే అదే గుడ్డి భక్తి అంటారు దాన్ని. అలాంటి భక్తి మనకు వద్దు. మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుళ్ళు కట్టబడే భక్తి మనం చేయాలి. చూడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో నా ప్రతి అవసరతను తీరుతాడు, నా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది అక్కడ, నా ప్రతి సమస్యకు జవాబిస్తాడు దేవుడు అని ఒక దృఢమైనటువంటి నిశ్చయితం తన పిల్లలకు కలగాలి. అప్పుడే దేవుడు కూడా మన పరిస్థితుల్లో మనం ఎక్కడికి వెళ్తే మనం విడిపించబడతాం అది మనకు బాగా తెలియాలి. దేవుని పిల్లలు మరి బిడ్డల సాక్ష్యం చెప్పినట్టుగా మనం ఖచ్చితంగా దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోవాలి. గత పోయిన వారం దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కదా. దావీదు అంటాడు, ఆయన అట్ట గురి యొద్దకి ఏం చేస్తాడంట? గురి యొద్దకి చెప్పండి, ఏం చేస్తాడు? పరిగెత్తుండా? కాదు, చెప్పాలి. ఏం చేసిండు దావీదు పోయిన వారం? అమ్మా, ఆయన గురి అంట సదాకాలం యెహోవా మీదనే నిలిపిండంట. ఇంకెట్లు లేదు, ఒకటే గురి దేవుడి మీదనే, ఇంకా మరొక ఆలోచన లేదు. అలా ఎప్పుడైతే మన ఆలోచన కూడా మన మనసు కూడా దేవుడి మీద లగ్నం అవుద్దో బిడ్డారా, అప్పుడు దేవుళ్ళ నుంచి ఏదైనా పొందగలం,
దేవుడితో మనకున్న సహవాసం స్థిరపరుస్తాడు దేవుడు కూడా. ఎందుకంటే వీడు ఎటు తిరిగి వచ్చి నా మీదే అనుకుంటాడు, నన్ను అడుగుతాడు, ఇంకెక్కడికి పోడు, ఇంకెటు పోడు, ఏ ఇంటికి పోడు, ఎవరికాడ చేయి చాపడు, చాపితే నా దగ్గరికే వస్తాడు అనే నమ్మకం దేవుడికి కూడా కుదరాలి. కాబట్టి బిడ్డరా, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. దేవుడితో ఉండే జీవితం తరతరాల జీవితం. ఆ జీవితాన్ని పిలిచాడు కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం దేవుడి దగ్గరకు వచ్చి మనము దేవుడి మీద ఆనుకుంటున్నామా లేదా, దేవుడితో మన సహవాసం స్థిరపడిందా లేదా, దేవుళ్ళు మనం బలపడుతున్నామా లేదా అని మనం ఒకసారి ఆలోచించాలి. మన పిల్లల గురించి ఎలాగైతే ఆడు స్కూల్కి వెళ్తున్నప్పుడు వీడు ఎలా చదువుతున్నాడు, వీడి స్టడీ ఎలా వస్తుందా రావట్లేదా అని మనం ఎలాగైతే పరిశీలన చేస్తుంటామో, ఓ రైతు అయితే చెట్లు పొలంలో నాటిన మొక్కలు ఎలా పెరుగుతున్నవి, దానికి ఏ మందు వేయాలి, ఏం చేయాలి ఎలాగైతే ఆలోచన చేస్తుంటాడో మన జీవితం కూడా బిడ్డరా అలాగే మనం ఆలోచించాలి. గుడ్డిగా వస్తున్నాం పోతున్నాం, ప్రయోజనం ఏంటి, ఏం చూస్తున్నాం, ఆయనలో ఏం పొందగలుగుతున్నాం మనం అన్నది మనం ఆలోచించాలి. దేవుడి నుంచి మనం ఏం పొందుతున్నామో, దేవుడితో మనకున్న సహవాసం ఎలా స్థిరపడుతుందో ఆ మాటలు వింటున్నాం. దాని ప్రకారంగా మనం చేయకపోతే మనం నిలబడలేవు. తుఫాను పడిపోతూ, గాలికి పడిపోతూ, ఒక ఇసుక మీద కట్టిన ఇల్లు అక్క ఇటే చూడాలమ్మా, గుడ్డోడు వస్తాడు, నాకెళ్ళి చూడాలి, ఈ లాస్ట్ లైన్ వాళ్ళు పరిశుద్ధ అక్క నీ అనుకున్నాక ఇటే చూడండి మా అమ్మగారు, నాకెళ్ళి చూడండి. ఏనండి చూడండి బిడ్డరా, మరి మనం ఎలాగైతే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం దాన్ని పరిశీలించుకోవాలి. అనగా మనము దేవుళ్ళు స్థిరపట్టుంటే దేవుని మాటిని ఆ ప్రకారం చేస్తున్నట్లయితే తుఫాను వచ్చినా అది బండ మీద ఇల్లు కట్టినట్లు దాని అర్థం. ఇసుక మీద కట్టినట్లు అంటే ఎన్నో వెళ్ళిపోయిను, అది ఇసుక మీద కట్టినట్టు. అది గాలి వచ్చి కొట్టగానే, వరద వచ్చి కొట్టగానే పడిపోద్ది అది. అయితే ఆత్మీయతలో కూడా దేవుని మాట విని ఆ మాట ప్రకారం చేయువాడంట బండ మీద ఇల్లు కట్టినా, అమ్మా వెనకొన్న అక్కలు చెప్పాలి, బండ మీద ఇల్లు కట్టినా బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడంట. ఎప్పుడు ఆ మాట విని దాని ప్రకారంగా చేసినప్పుడు. మాట వినాలి, దాని ప్రకారం చెయ్యాలి. అలాగే బిడ్డరా, అలా కట్టబడుతూ మనం స్థిరపరచబడతాం. మీరు ఏ మాటలు అయితే వింటున్నారో అవి ఎలా పఠిస్తున్నారో మీరే జ్ఞాపకం తెచ్చుకోండి. అవి ఎలా అనుసరిస్తున్నారో గుర్తుపెట్టుకుందాం. మనం ఎంతమంది బాప్తీసానికి ఈరోజు సిద్ధపడ్డారు? అర్జెంట్ బాప్తీసం కావాలన్నారు. అయ్యా ఎర్రబాబన్న బాప్తీసం ఉంది, అది నీకోసం ఏర్పాటు చేసినావు, రెడేనా? ఆమేన్. గమనించాలి. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం చూడండి ఒకసారి. సమూయేలు రాసిన మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాలు. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గృహంలోకి తప్పించుకొని అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకొనిన వారందరూ, ఎడది చదవకూడదు, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు ఒక నిమిషం అంతల పైకి ఎత్తండి. ఇక్కడ గమనిస్తే బిడ్డరా, మరి దావీదు రాజు ఇశ్రాయేలీలకు రెండో రాజు. దావీదు కంటే ముందున్న ఆయన ఇశ్రాయేలీలకు మొదటి రాజు సౌలు. చెప్పండి ఎవరంట? సౌలు. సౌలు అన్నాన్ని పరిపాలన చేస్తున్న దినాల్లో మరి దావీదుని చంపటానికి, కొట్టడానికి ఆయన చాలా ప్రయత్నం చేస్తూ వచ్చాడు, వెతుకుతున్నాడు. అప్పుడు దావీదు అక్కడి నుంచి తప్పించుకుని, ఎక్కడి నుంచి సౌలు ఇంట్లో నుంచి, సౌలు మామ అవుతాడు వరుసకి, ఎందుకంటే కూతురు నుంచి ఆయన పెళ్లి చేస్తానని చెప్పి గొలియాతుని కొట్టినవాడికి, గొలియాతు చంపిన నా కూతురు నుంచి పెళ్లి చేస్తానని చెప్పాడు ఆయన. వెనక కూర్చుని సరిగ్గా వినాలి, నాకెళ్ళి చూడ వెనకున్న వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా. దావీదు గారి గురించే చెబుతున్నాం, సరిగ్గానండి అయ్యా. చూడండి బిడ్డరా, దావీదు తన మామ ఇంటి దగ్గర నుంచి తప్పించుకొని రాజు చంపాలని చూసినప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి ఒక గృహలో దాక్కున్నాడు. ఎక్కడంట? ఒక గృహలో దాక్కున్నాడు. చెప్పండి ఎక్కడ దాక్కున్నాడు? అందరు చెప్పాలి, ఎక్కడ దాక్కున్నాడంట? ఒక గృహ. దాని పేరు ఏం పేరు అంటే అదుల్లాము గృహ. చెప్పండి ఏంటంటే దాని పేరు? అదుల్లాము గృహ దాని పేరు.
అయితే చూడండి బిడ్డరా, ఇక్కడ ఈ యొక్క పేరుకి అర్థం దావీదు ఇక్కడ దేవునికి సాదృశ్యంగా కనపడుతున్నాడు మనకు. చెప్పండి ఏంటంటే దావీదు ఇక్కడ దేవునికి సాదృశ్యం కనపడుతున్నాడు. ఎందుకు ఈ దావీదు మనిషి, ఆయన దేవుడికి ఏనట్ట సాదృశ్యం అవుతాడు అని అంటే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మరి అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయంలో 22వ వాక్యంలో దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఏమంటున్నాడు అంటే పాత నిబంధనలో మాట్లాడి చెప్పాడు దేవుడు, మళ్ళీ కొత్త నిబంధన సంఘానికి కూడా దావీదు దేవుణ్ణి ఎలాగో అనుసరించాడో, దేవుడు దావీదుని ఏం చూశాడో ఆ విషయాన్ని కొత్త నిబంధన సంఘానికి కూడా పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. అందరూ చల్లించినప్పుడు పైకి లేండి ఒకసారి. ఆత్మలో దిగజారిపోను, నాకు వైద్యమే అక్కరాలేదులే. ఆత్మలో దిగజారిపోను, నాకు వైద్యమే లేదులే. నీవు సెలవిస్తే ఇక ఎన్నడూ వైద్యమే అక్కరాలేదులే. ఇక ఎన్నడూ వైద్యులే అక్కరాలేదులే. యేసు నన్ను నడిపించగలవు నీవు, నా యేసు నన్ను నడిపించగలవు నీవు. కారు మేఘాలు అయినా యేసయ్యా ఓడమునికి జలప్రళయాలే అయినా. కారు మేఘాలు అయినా ఓడమునికి జలప్రళయాలే అయినా. యేసు నన్ను నడిపించగలవు నీవు, నా యేసు నన్ను నడిపించగలవు నీవు. హల్లెలూయా. కూర్చోండి బిడ్డ, కూర్చుందాం. ఇక్కడ గమనించినట్టయితే దావీదు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు చదువున అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనం, 13:22. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. చూడండి బిడ్డరా, దేవుడు దావీదు గురించి కొత్త నిబంధన సంఘానికి ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. బిడ్డరా, మీరు మనము అందరం గమనిద్దాం. ఈరోజు మన యొక్క సాక్షి జీవితం కూడా ఎలా కొంచెం చూడండి. దేవుడు పరలోకంలో నివసిస్తున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి, ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు పరలోకంలో ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? పిల్లలు ఇటు నాకెళ్ళి చూడాలి. మీరు ఆడికి ఆడి తిరగబాడినట్టు కలకొని కూర్చోండి చెప్పాలి. దావీదు భూమి మీద ఉన్నాడు మనకులాగా. భూమి మీద ఉన్న మానవుడు గురించి పరలోకం నివసించే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు కదా. దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేరు. అరే ఆయనకి ఈయనకి ఎట్లా సావాసం? ఆయన దేవుడు హృదయం లేదు మనకెట్లా తెలుస్తుంది? బిడ్డలు గమనించాలి. దేవుని హృదయంలో ఉన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది? దావీదుకి ఎట్లా తెలిసింది, మనకెందుకు తెలియట్లే? మరి దేవుడు ఇశ్రాయేలుని కాపాడువాడు, కొన్ని కూడా నిద్రపోడు. నువ్వు 7 దాకా అనుకుంటున్నావు, 5 దాకా అనుకుంటున్నావు, 6 దాకా అనుకుంటున్నావు. మరి ఆయన హృదయాన్ని గుర్తుపెట్టావా? ఇప్పటికైనా మెలకు తెచ్చుకొని బిడ్డారా, అది దేవుని ఆత్మచేత నింపబడినట్లయితే అప్పుడు దేవుని హృదయం, దేవుని ఆత్మ మనకు బోధిస్తుంది. దావీదు అలా దేవునితో అటువంటి సావాసం కలిగి ఉన్నాడు, అటువంటి స్నేహం కలిగి ఉన్నాడు. కాబట్టి అందుకే ఇక్కడ దావీదు దేవుని చూసినగా సాదృశ్యంగా మనం పోల్చుకుంటున్నాం. అయితే చూడండి, ఇప్పుడు దావీదు అంటే దేవుని సాదృశ్యం. దేవుడు అక్కడ ఉన్నాడు. ఎక్కడ? ఏ గృహలోకి వచ్చినట్టు దావీదు? అదుల్లాము గృహ. గుర్తుపెట్టుకోండి, ఏ గృహ అంటే అది అదుల్లాము గృహ. అంటే దాని అర్థం ఏంటిదంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి,
దొడ్డి అంటే గొర్రెల దొడ్డి అని అర్థం. ఆ అదుల్లాము గృహ అంటే గొర్రెల దొడ్డి అని అర్థం. రెండో పేరు విశ్రాంతి స్థలం. చెప్పండి ఏంటిదంట? విశ్రాంతి స్థలం. ఇప్పుడు దావీదు ఎక్కడికి వచ్చాడు? లేక చెప్పుద్ది లేయమ్మ గారు, ఎక్కడికి వచ్చినట్టమ్మా దావీదు గారు? అమ్మా ఎక్కడికి వచ్చినట్ట? అదుల్లాము గృహ అనబడుతున్న గృహలోకి వచ్చాడు. దాని అర్థం ఏంటి అంటే, ఒకటి దొడ్డని, రెండోది విశ్రాంతి స్థలం అని అర్థం చదువుకున్నాం. అయితే ఓకే, ఇప్పుడు దావీదు అక్కడ ఉన్నాడు. ఎక్కడ? దొడ్లో ఉన్నాడు, విశ్రాంతి స్థలంలో ఉన్నాడు. మనం ఎందుకు యేసుప్రభు సాదృశ్యం అన్నాం అని అంటే, యేసుప్రభు కూడా చెప్పాడు యోహాను సువార్తలో, గొర్రెల పోవు ద్వారమును నేనే అంటాడు. అంటే ఆయనలో నుంచే పోతాయి దొడ్లోకి గొర్రెలు, ఆయనే ద్వారం, ఆయనే ద్వారం. అట్లా దావీదు అక్కడ ఒక దొడ్డిలాగా ఉన్నాడు, అక్కడ ఒక ద్వారంలాగా ఉన్నాడు దావీదు అక్కడ. అయితే ఊర్లో ఉన్నారు చూడండి, మరి దావీదు యొక్క సహోదరులు, తండ్రి ఇంటోళ్ళు ఈ సంగతి గుర్తుపట్టి, ఇప్పుడు రాజు ఇక్కడున్నా మనం చంపుతాడు, ఎందుకు వచ్చిన వాళ్ళు మనం కూడా దావీదు కాడికి వెళ్దాం, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండొచ్చు, ఆయన తింటే తిందాం, ఆయన చస్తే సద్దాం, ఇక మనం ఆయనతో ఉందని చెప్పి వాళ్ళు కూడా ఇల్లులు పొలాలు కుటుంబాన్ని వదిలిపెట్టి ఈ గృహకాడికి వచ్చారు వాళ్ళు కూడా. ఎవరు వాళ్ళు? చెప్పండి ఎవరు? దావీదు సహోదరులు, దావీదు తండ్రి ఇంటి వాళ్ళు. గమనించండి బిడ్డరా, ఇక్కడ జాగ్రత్త గమనిస్తే అక్కడ దావీదున్న స్థలం దేవుడు, ఆ గృహ అనేది విశ్రాంతి స్థలము. అంటే మనము మన బంధువులు ఎక్కడికి తీసుకురావాలి? మన బంధువులు మనము వాళ్ళు ఎటెటో పోతే పోనీయకూడదు, మనం సహవాసానికి సమీపంలోకి తీసుకురావాలి బిడ్డరా. ఎందుకంటే దావీదున్న స్థలం మీద ఒక దొడ్డి అంటే చుట్టూ కంచి ఉంది, అక్కడ ఒక కాపుదల ఉంది, అక్కడ ఒక భద్రత ఉంది, అక్కడ ఒక క్షేమం ఉంది. ఆమేన్, హల్లెలూయా. కంచె గల్ల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కంచె గల్ల తోటలోనా నన్ను కృపలో జయగీతమే పాడుచు, కృపలో జయగీతమే పాడుచు, కృపలో జయగీతమే పాడుచు. మీరైతే మరి దొడ్లోకి వచ్చారు, మీ బంధువుల సంగతి ఏంది బిడ్డరా? ఆలోచించారు ఎప్పుడైనా? ఈ సంవత్సరం గుర్తుపెట్టుకో, 1 నెల అయిపోయింది, 2 నెలలకు వచ్చినావు. ఈ 2 నెలల్లోనైనా సరే చూడండి, దావీదు నొద్దకు దావీదు యొక్క సహోదరులు, దావీదు తండ్రి ఇంటి వారు అందరూ ఆ గృహలోకి వచ్చారు. బిడ్డలు గమనించాలి, ఈ రోజున నీవు ఒక దొడ్డి అనే స్థలంలోకి వచ్చావు. ఇప్పుడు దావీదున్న స్థలం ఇదే. దావీదు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఎక్కడున్నాడు? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నాడు. ఇంకా మరి బద్దలైన సందులో నిలిచేవారితో ఉంటానన్నాడు. కాబట్టి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇదే అదుల్లాము గృహ. ఆత్మీయంగా చూడాలి, గృహ ఇది. ఇప్పుడు ఆ గృహలోకి ఎవరు వచ్చారంటే దావీదు వచ్చాడు. దావీదు తర్వాత ఎవరు వచ్చారు? ఆ గృహ పేరే మందిరం అనుకుందాం. అదుల్లాము గృహ అంటే చర్చి, మందిరం. ఈ మందిరం ఏంటంటే ఇది ఒక దొడ్డి, దీని చుట్టూరు ప్రాకారం ఉంది. ఇది ఎలాగునో ఆత్మీయం కూడా దేవుడు ఏం చేశాడు? దొడ్డి అన్నప్పుడు తన గొర్రెల మందకి కాపు చేస్తాడు దేవుడు. బిడ్డ చూడండి ఎట్లా చేస్తాడు దేవుని కాపుదల. యోబు అంటున్నాడు, యోబు ఇంటికి సాతాను ప్రవేశించి ఆ గొర్రెలను చంపడానికి పోయేసరికల్లా యోబు చుట్టూరు, యోబు ఇంటి చుట్టూరు, యోబు పశువులు అన్నిటి చుట్టూరు అంట దేవుని యొక్క
అగ్ని ప్రాకారం పగ మండుతుంది యేసునామములో. చదువును ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయం చూడండి ఒకసారి. 8వ వాక్యం 10వ వచనం చూడండి. యోబు గ్రంథం 10వ వాక్యం మొదటి అధ్యాయము యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చూడండి ఏం వేసినట్ట దేవుడు. చెప్పాలి, అందరు చెప్పాలి ఏం వేసినట్ట. ఏం వేసినట్ట? కంచె గల తోటలోనా. హల్లెలూయా. ఒక కంచెన దేవుడు ఆయనకి ఉదయమున లేచి ప్రార్థించే, ఉదయ సాయంత్రం ప్రార్థించే బిడ్డలకు, ఆయన నమ్మిన వారికి, ఆయన మీద ఆధారపడే వారికి, ఆయన వైపు చూసే వారికి, ఆయన సన్ని కన్నీరు విడిచే వారికి దేవుడు ఏం చేశాడంట? కంచెను ఏర్పాటు చేశాడు. ఈ కంచె మనుషులకు ఎవరు కనపడలేదంట, ఒక దయ్యానికే కనపడుతుంట. రవి ఎవరు కనపడుతుందంట? మనుషులు కనపడలేదు ఈ కంచె. సంటిబాబు దయ్యానికి కనపడుతుందంట. దయ్యం పోయిందంట, మొత్తాన్ని కొలగొడదాని పోయిందంట. ఆడికి పోయేసరికల్లా ఇంకేముంది? యోబు చుట్టూ, యోబు ఇంటి చుట్టూ, యోబు పిల్లల చుట్టూ, యోబుకున్న సమస్తం చుట్టూ ఏముందంట? అగ్గిని పక్క మండుతున్న కంచె కనపడుతుందంట. బిడ్డరా, అయితే ఇప్పుడు గమనించండి, నువ్వు వచ్చావు కంచెలోకి, మరి నీ బంధువుల సంగతి ఏంటి? బిడ్డరా, నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? నీ అన్నదమ్ముల పరిస్థితి ఏంటి? మీ అక్కచెల్లి పరిస్థితి ఏంటి? వారిని తీసుకురావా? వారిని నడిపివా? నీకు ఆ బాధ్యత లేదా? తమ్ముడా, చెల్లి, మనం దేవుని సమరూపంలో జీవించాలి మనం. బిడ్డరా, అలాంటి పరిస్థితుల్లో దావీదు ఎక్కడున్నాడో ఆయన బంధువులంతా ఆడికి వచ్చారు. దావీదు యొక్క సహోదరులు, దావీదు తండ్రి ఇంటి వారు. మరి నువ్వు ఉన్న కాడికి నీ వారందరూ వస్తున్నారా? వాళ్ళందరూ నడిపించగలిగావా? వారందరూ ఆ కంచెలోకి వచ్చారా? ఆ దొడ్లోకి వచ్చారా? ఆ కాపుతల్లోకి వచ్చారా? ఆ భద్రతలోకి వచ్చారా? ఆ క్షేమంలోకి వచ్చారా? అక్కడ ప్రతి నిమిషం కాపుదల. అక్కడ ఎవ్వడు ఏది దొంగిలించలేరు. అక్కడి నుంచి ఏది ఎవడు పట్టుకొని పోలేడు. ఎందుకు? దేవుడే కంచెగా నిలిచాడు అక్కడ. వారు దాన్ని ఎవరు కదిలించలేరు. ఏ మనుషులకు అర్థం కాదు. మనుషులు పోతే కాలిపోతారు. దయ్యానికే కాలిపోతారంట. అసలు దయ్యం మాయమైపోద్ది. నాకు తెలిసి చూడండి, తలపైకి ఎత్తండి. దయ్యం ఏం చేస్తుంది? ఇక్కడ రాళ్ళకు దయ్యం ఈజీగా వస్తుంది. దీంట్లోంచి కూడా వస్తుంది. అది మన ఇంట్లోకి వస్తుంది. మరి అది మాయమైపోద్ది కదా. ఆ నిప్పు కాడు ఎందుకు మాయం కాలేదు? యువతల మాయమైతే అవతలకు పోవచ్చు. దయ్యం ప్రసాద్ యువతల మాయమైతే అవతలకు బాధ్యత సంటి కదా. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, అవతల కూడా బాధ్యత. అది మళ్ళీ ఆ ఇంట్లో బాధ్యత ఇటు వస్తుంది, ఇంట్లో బాధ్యత ఇటు వస్తుంది. అయితే మరి అలాంటప్పుడు ఇక్కడ దేవుడి ఇక్కడ ఈ కంచె దాటి ఎందుకు పోలేదు? మళ్ళీ ఎందుకు వచ్చి అంటుంది, అయ్యా నువ్వు కంచేసావుగా, నేను ఎట్టబోయానయ్యా, నువ్వు కంచె తీసే నేను పోతా అంటుంది. ఏమంటుంది? చదువు అన్నమాట ఒకసారి. 9వ వాక్యం. అపవాది యోబు ఊరకయ్య దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి గనుక నీవు అతని చేతి పనిని దీవించుచుండ చేతనే అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవిప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. కంచెను తీసి అన్న మాట చదవాలరా, సూటి చదవాలి. అది గ్యాస్ నవ్య చూడవచ్చు తల్లాడా. నాకు మా ఇట్ట దీర్ఘంగా చూస్తాను. చదవండి తొందరగా. 12వ వాక్యం. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశములో ఉన్నది. అతనికి ఏ మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఒక దినమున చదువు యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు
ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు అది కాదురా, నా మాట అర్థం కాలేదు. నా పాయింట్, నువ్వు అతని చుట్టూ వేసిన కంచెను తీసేయి అంటాడు. తీసేస్తే నేను అప్పుడు పోతా ఎట్టబోయాను కంచేసినగా అంటాడు. సరే గమనించండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు వేసిన కంచె సాతానుకి తప్పించుకొని పోవటానికి ఛాన్స్ లేదు. సాతాను లోన ప్రవేశించడానికి అవకాశం లేదు. బిడ్డరా, అంటే దేవుని కాపుదల అంత భద్రత, అంత శ్రేష్టమైంది, ఎవడు కదిలించలేడు, ఎవడికి తరం కాదు. అందుకే ఎవరికి దొరుకుద్దా కంచె, ఎవరికి దేవుడు భద్రం చేస్తాడంటే ఎవరైతే అరుణోదయం లేచి తన పిల్లల కొరకు, తన భార్య కొరకు, తన భర్త కొరకు, తనకిచ్చిన వాటి అన్నిటి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతారు. అదిగో వారికి, వారి పిల్లలకు, వారికి ఉన్న సమస్తానికి దేవుడు కంచె వేస్తాడు. హల్లెలూయా. కంచె వేసి తీవి నా చుట్టూ నీవు ఘనముగా చెప్పితివి నా విషయమై. కంచె వేసి తీవి నా చుట్టూ నీవు ఘనముగా చెప్పితివి నా విషయమై. ఆకువాడగా కాలమందునా, ఆకువాడగా కాలమందునా చెట్టు వల్లే నేనందును, చెట్టు వల్లే నేనందును. ఆకురారము క్షేమమని నాకు తెలిపితివి. దేవుడు భద్రం చేస్తే ఎవడు తీసేయలేడు. కాబట్టి నీ బంధువులు, నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లెలు ఈ కాపుదల్లోకి వచ్చారా? బిడ్డరా, రక్షణయే దానికి ప్రాకారం. అనగా రక్షణ పొందిన బిడ్డలకు దేవుడు రెండోది, మొదటి గుంపు చదువు. దావీదు దగ్గరికి మరి ఎవరు వచ్చారు? ఇబ్బంది గలవారు అందరూ. చూడండి బిడ్డరా, మొదటి గుంపు అతని సహోదరులు తండ్రి ఇంటిలో వచ్చారు. రెండో గుంపు ఇబ్బందుల్లో బాధపడేవాళ్ళు, ఇబ్బందితో బాధపడే ప్రజలు, ఇబ్బందితో నలిగిపోయేవారు, ఇబ్బందుల్లో ఇరుకులో ఉన్నవాళ్ళు. ఇబ్బంది పడే అందరు కాదంటే వచ్చింది, ఇబ్బంది ఉన్న వాళ్ళు అందరూ వచ్చారంటండి. బిడ్డలు గమనించాలి. రెండో గుంపు ఎవరంట? ఫస్ట్ గుంపు ఎవరు? దావీదు సహోదరులు, దావీదు తండ్రి ఇంటి వారు. అంటే మనం కంచె కలిగిన తోటలో దొడ్లోకి మనం వచ్చాం, వాళ్ళని కూడా దొడ్లోకి నడిపిద్దాం యేసు నామములో. హల్లెలూయా. అంటే దాని అర్థమైంది, వారిని కూడా రక్షణలోకి నడిపిద్దాం. అది గుర్తుపెట్టుకోవాలి. రెండో గుంపు ఎవరు అంటే ఇబ్బంది పడే ప్రజలు. చెప్పండి ఎవరంట? బాధ అనేది అందరూ వినలేరు బిడ్డరా, ఇబ్బందిగా ఉన్న వాళ్ళు వింటారు. ఎవరైతే ఏ ఇబ్బందితో బాధపడుతున్నారో, ఎవరు ఏ ఇరుకుతో బాధపడుతున్నారో బిడ్డరా, ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో మగ్గిపోతున్నారో, అదిగో వాళ్ళ గురించి మనమే ఆలోచించాలి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మరి రెండో గుంపులో ఎవరు వచ్చారంటే ఇబ్బందుల్లో ఉన్నవారు. అసలు మన జీవితంలో ఇబ్బంది అనేది ఎందుకు ఎదురవుతుంది? ఇబ్బంది అనేది మొదటిగా ఏ బిడ్డలైతే పాపానికి చోటిస్తారో, పాపంలో భ్రష్టులు అవుతారో, పాపంలో పడిపోతారో వాళ్ళు ఇబ్బందులు పాలవుతుంటుంటారు. మొదటిగా చదువును ఒకసారి. మరి ఈ రెండో గుంపులో మొదటి విషయం చదువుతున్నాం. ఇబ్బంది పడే ప్రజలు ఎవరయ్యా అంటే విలాప వాక్యములు 1వ అధ్యాయం 20వ వచనం. విలాప వాక్యములు 1వ అధ్యాయం 20వ వచనం. విలాప వాక్యములు 1వ అధ్యాయము త్వరగా చదవాలి. 20వ వచనం. యెహోవా నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగం శోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి, అదిగో అంటలను చేసుకున్న మాట, నేను చేసిన గొప్ప ద్రోహాన్ని బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధుల్లో ఖడ్గము జన నష్టము చేయుచున్నది.
నానా మరణకర వ్యాధులున్నవి. ఇండ్లలో నానా మరణకరమైన రకరకాల మరణకరమైన వ్యాధులు ఉన్నాయంట. నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించువాడొకడును లేడాయను. నీవు నాకు ఆపద కలగచేసితివి అన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు. చాలు ఇక్కడ గమనించబడారా ఏంటంట? ఏం చదివా ఫస్ట్? ఇబ్బంది ఎందుకు ఎదురైందంటే ఇక్కడ వీళ్ళకి గొప్ప ద్రోహం చేశారంట. ఈ భక్తుడు చెబుతున్నాడు, ఇర్మియా ప్రవక్త, ఇశ్రాయేలీయులకి ఎందుకు ఇబ్బంది వచ్చింది వీళ్ళరా? ఈ మధ్యాహ్న కాలంలో ఎటువంటి రకమైన ఇబ్బందులను బాధపడుతున్నావో, ఏ ఇబ్బందితో ఇబ్బంది పడుతున్నావో, ఏ ఇబ్బంది నిన్ను పీడిస్తుందో, ఏ ఇబ్బంది నిన్ను అంటాడుతుందో, ఏ ఇబ్బంది నెలల తరబడి సంవత్సరాల తరబడి నిన్ను వదలకుండా వెంబడిస్తుందో, నా ప్రియబిడ్డరా, దాని నుంచి విడిపించబడాలంటే ఒకటే మార్గం. ఇబ్బందుల్లో ఉన్నవారు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధి కొంత విడిపించబడుతూ ఇబ్బంది కొన్న కారణాల్లో ఒక కారణం ఏంటంటే, ఇబ్బందులు ఎందుకు ఎదురవుతారు కొంతమంది జీవితాల్లో? ఇబ్బంది అనేది వారి పాపాన్ని బట్టి ఇబ్బంది ఎదురవుద్ది. ఈ పాపం పోవాలంటే అటు దేవుని సన్నిధికి రావాలి. మనం గమనిస్తే మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి పక్షవాయువుతో బాధపడుతున్నాడు. పక్షవాయు వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. ఇతను పక్షవాయువుతో పుట్టిన ఆయన ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక రోజున యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చాడని చెప్పి తెలియజేశాడు. పలానా ఇంటికి వచ్చాడు అని చెప్తే వీళ్ళు ఏం చేశారు, ఒక నలుగురు అతన్ని 4 ఒక బెడ్ మీద, ఒక పరుపు మీద 4 తాళ్ళు కట్టి 4 వ్యక్తులు మోసుకొని తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి జనమందరూ గుంపు కూడా లోనకపడడం చూడలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇల్లు పైకెక్కి పైకప్పు ఇప్పి ఆ ఇంటికి ఇల్లు గలంతో మాట్లాడారు. అయ్యా, మరి నాకు తెలిసి అయితే వాళ్ళు పెంకు కప్పే వాళ్ళు అట్టుంది, మేస్తూర్లాలు వాళ్ళు చెప్పారు, అయ్యా ఏమనుకోబాకండి అయ్యా, మా వాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అయ్యా, ఇప్పటి నుంచి కాదయ్యా, వీడి 40 సంవత్సరాల వయసు. రేపుకమ్మా ఎన్ని సంవత్సరాలట? వీడి 40 సంవత్సరాలు అయ్యా, వీడి 2 కాళ్ళు 2 చేతులు పని చేయట్లా, వీడు ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకు నన్ను బతకనెత్తున్నారు? నన్ను చంపండి, నా పని నేను చేసుకోలేకపోతున్నాను. చూడండి, చిన్నపిల్లప్పుడైతే వాళ్ళకి శుభ్రంగా బట్టలన్నీ చేసుకొని కడుగుతూ శుభ్రం చేస్తాం మనం. కానీ మనంతో అయిన తర్వాత ఆ వ్యక్తి కడగాలి చెయ్యాలంటే ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి? ఎన్ని రోజులు చేయలేము. చికాకు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. మీ ఇంట్లో ముసలు అనుకోండి, ఆ ముసలు 1 సంవత్సరం పాటుగా బట్టలను 1-2 చేసుకుంటుంటే చూడండి ఎంత బాధపడతారో మీరు. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, దేవుడా ఎందుకు ఉంచుతున్నావయ్యా, నన్ను తీసుకుంటే తీసుకోపోయినవయ్యా, ఏందయ్యా నాకు ఈ తిప్పలో, అయ్యా నాకు ఇంకోళ్ళు చేయాల్సి వస్తుంది అయ్యా నా తల్లి చేస్తున్నాయ్యా, నాకు నేను చేయించుకోలేకపోతున్నాను, అమ్మా నాకు పెట్టే అన్నంలో కత్తిని తిసం కలపండి అమ్మా, ఎందుకో నన్ను బతికెత్తున్నారు, ఎందుకో నాకు ఈ జీవితం, ఎందుకు 2 కాళ్ళు 2 చేతులు పని చేయట్లా. వయసులో ఎదిగాడు, 40 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పుడు ఎవరు చేయాలి? ఎనికి షాకిరి ఎవరు చేయాలి? బట్టల కంటూ ఉతుకుతారు, అన్నం తెచ్చి పెడతారు, కానీ అన్ని చేస్తారు, కానీ ఈ పనులు మాత్రం చేయలేరు. ఎందుకంటే తను బయటికి వెళ్ళినప్పుడు, దొడ్లోకి వెళ్ళినప్పుడు తను కడగటం అంటే బిడరా, మరి కడగటం అంటే సరే ఒంటి కంటుకుంటూ కూడా కడుగుతారు, కానీ అది తీసేయాలంటే ఒకసారి ఆలోచించండి. అట్లా ఇప్పుడులాగా అప్పుడు అవకాశాలు. ఇప్పుడు ఏంది, వాడు పిల్లలు ఇప్పుడు వాడు పెద్దోడై మమ్మీ ఇట్ట అన్నదాకా మేస్తారండి అన్నదాకా వాడి ఏం పర్రది, డైపర్ లేటమే, ఇక అంటుకునే పని లేదు ఇప్పుడు. ఒకప్పుడైతే అన్ని పాపం అమ్మోళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న గొడ్లన్నీ పాపం వాడి జుట్టి కట్టేటోళ్ళు అన్ని కట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం లేవు, సింపుల్గా ఉంటున్నారు. ఒకసారి ఆలోచించండి. ఇతని జీవితం కూడా బిడ్డరా, ఈ 40 సంవత్సరాల్లో ఇతను వేదన పడి, ఇతను 40 సంవత్సరాల వయసులో తట్టుకోలేక అడుగుతున్నాడు, అయ్యా ఎందుకయ్యా నన్ను బతికెత్తున్నావు, ఎందుకయ్యా నాకు ఈ బతుకు, దీనివల్ల సుఖమేముందయ్యా తీసుకొని చెప్పి ఏడుతుంటే, ఇక 4 ఏం చేశారండి, అరే పాపం మనోడు వాడు చాలా ఇబ్బంది పడుతుండ్రా, వాడిని ఎట్లాగని సరే వాడిని యేసుక్రీస్తు మన ఊరు వస్తున్నంట, ఏసై పలానా ఇంటికి వస్తున్నంట, ఏసై ఎక్కడ ఉండో అక్కడ తీసిపోదాంపా, ఆడికి తీసిపోయి ఏసయ్య ముందు వాడిని ఉంచుదాం. ఇవాళ ఖచ్చితంగా ఏసయ్య ఈయన ప్రార్థన చేస్తే ఆయన ఇటు తగ్గుద్ది, ఈ నడుస్తాడు. ఎందుకంటే మనం చూసిన ఆ ఊర్లో నేను పోయి చూస్తే అక్కడ ఎంతోమంది కుష్టొచ్చిన వాళ్ళు, ఎంతోమంది గుడ్డోళ్ళు, ఎంతోమంది కుంటూరు నడుచుకుంటూ పోయారు, ఓసకాల చేతుల్లో బాగుపడుతూ వచ్చారు.
అందుకని నాకు నమ్మకం కుదిరింది చెప్పి ఆ నలుగురు మోసుకొచ్చి వాళ్ళకి లోనకొద్దండి జనం ఎక్కిరిచిపోతున్నారు. ఇంటి పైకి ఎక్కి కప్పు తీసి సందు చేసి యేసయ్య ఉన్న స్థలంలోకి దించడం ప్రారంభించారు. హల్లెలూయా. వాడిని తాళ్ళతో అటు దించుతున్నారు. అంతే, అటు దించుతుండగానే యేసుప్రభు ఏం చేసి తెలుసా? యేసయ్య ఆ నలుగురి విశ్వాసం చూసి, ఈయన కాదు, ఈ సచ్చినోడిని చూసి, ఈ పక్షవాయుతున్నాను చూసి కాదంట, ఆ నలుగురు విశ్వాసం చూసిండు. ఎందుకంటే ఇతడు ఇబ్బంది పడుతున్నాడు, ఇబ్బందితో నలిగిపోతున్నాడు. ఎన్ని రోజులు ఇబ్బంది పడతాడు, యేసుప్రభు దగ్గర తీసుకెళ్దాం ఎన్ని అని చెప్పి ఆ నలుగురు విశ్వాసం చూసి ఇతనితో ఏమంటే తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి, నువ్వు లేచి నీ పరుగు బతుకుని వెళ్ళిపోన్నాడు. కొట్టని చప్పట కొడతాను అనుకున్నా. యేసయ్య చేసిన కార్యంగా యేసయ్యని కనపరచవా? కొట్టు గట్టిగా హల్లెలూయా. చూడండి బిడ్డరా, అంటే ఇతని ఇబ్బందికి కారణం ఏంటి? పాపం. అందుకే అతను ఏమన్నాడు? యేసయ్య ఏం చెప్తున్నా? కుమారుడు, నీ పాపాలు క్షమించబడినాయి అన్నాడు. ఎప్పుడైతే పాపం పోయిందో ఇతని ఇబ్బంది పోయింది. హల్లెలూయా. ఇది బిడ్డ గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు నువ్వు బాధపడుతున్నావు, నువ్వేం బాధపడద్దు, యేసునందుకు రమ్మని చెప్పు. నీ స్నేహితులైన బంధు ఎంతటి ఇబ్బంది అయినా సరే, ఎంతటి ఘోరమైన ఇబ్బంది అయినా సరే, అది ఎక్కడ దాని పరిష్కారం అంటే ఒక దేవుని సన్నిధిలోనే, దేవుని సన్నిధిలోనే. ఎందుకు? రేపు మాపు చనిపోతారనే వ్యక్తి కూడా మనకి ఓ తమ్ముడు విజయ్ అని చెప్పి మలకాపురం నుంచి తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్లారు. మన జ్యోతికి ఎలాగైతే చెప్పారు ఇంక అమ్మాయి బతక చచ్చిపోద్దని పంపించారు, అతన్ని అలాగే పంపించారు. అతను అలాగే పంపితే అది అమ్మను మరి జ్యోతి వాళ్ళిద్దరు కూర్చొని కాడే, నేను అటుపక్క కూర్చున్న పిల్లడి పక్క కూర్చోబెట్టుకున్నాను. అక్కడే ఒకటి చేసుకున్నాడు బిడ్డలు, అక్కడే బట్టల నిండా ప్యాస్ పోసుకున్నాడు. గమనించాలి. అటువంటి పరిస్థితిలో అందరూ వాళ్ళ బంధువులు మలకపోరు నుంచి వచ్చి తడకొకరు వచ్చి ముఖం చూసిపోతున్నారు, తడకొకరు వచ్చి ముఖం చూసిపోతారు. ఎందుకంటే ఈ అబ్బాయి బతకడానికి డాక్టర్ గారు పంపించాడంట అని చెప్పి. ఈరోజు మరి మంచిగా ఉన్నాడు, చక్కగా పనికి వెళ్తున్నాడు, మరి ప్రార్థన మంచిగా ఎదుగుతున్నాడు. చూడండి ఎందుకు మాట చెప్పినంటే, అతడు చావు బ్రతుకుల్లో వచ్చాడు, కానీ దేవుడు అది చూశాడు. అతడు బ్రతుకుతున్న నమ్మకం లేదు, అందరు చచ్చిపోతారని చూసిపోతున్నారు. కానీ చూడు, దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళని దేవుడు ఎంత మాత్రం కూడా అంట, ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేయడు. నా సన్నిధికి వచ్చే వారిని నేను త్రోసివేయనంటాడు ఆయన. ఆయన సన్నిధిలో సకల ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన పాద సన్నిధిలో సకల దీవెనలు ఉన్నాయి, సకల విధములైన స్వస్థతలు ఉన్నాయి. అపవాది 100 రకాలు 1000 రకాలు తాళాలు వేసి పెట్టినా నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లలను ఎక్కడ విడిపించేది ఒకే ఒక్క తాళం, ప్రార్థన. దేవుని సన్నిధిలో విడిపించబడతాడు. అందుకు ఆయన సన్నిధికి వచ్చేవారినంట ఆయన తోసేయడంట. బిడ్డరా, చూడండి ఇతన్ని ఎట్లా విడిపించాడు యేసయ్య. ఈరోజు మీరు ఆలోచించండి, మీ బంధువులు, మీ స్నేహితులు ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారండి, ఎంత అవస్థలు పడుతున్నారు, ఎంతమంది భోజనానికి వెళ్ళాక ఇబ్బంది పడుతున్నారు, ఎంతమందికి వాళ్ళు కట్టుకోవాల్సిన వాటి కోసం ఇబ్బంది పడుతున్నారు. ఆలోచన చేసి మనం గుర్తుపెట్టుకొని ఈరోజు చేసి సరే బిడ్డరా, ఎటువంటి ఇబ్బందిలో, ఇంకా ఇబ్బందిలో మరొక రకం ఏంటంటే, మనం మరి దేవుడంట తనకి దగ్గర కావటానికి మనకి ఇబ్బంది కలుగు చేస్తాడంట కొన్నిసార్లు. చెప్పండి ఎట్లా చేస్తాడంట? మనలను దేవుడు కొన్ని ఇబ్బందులు ఏర్పాటు చేసి ఆయనకి దగ్గర కావటానికి దేవుడు పెడతాడంట కొన్ని ఇబ్బందులు. సేవకుల నుంచి కావచ్చు, దేవుడి నుంచి కావచ్చు, ఏదో ఆత్మీయుల నుంచి కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అంట. ఆ ఇబ్బంది దేనికై అంటే ఒకసారి చదువును. యెషయా గ్రంథం 48:10 48:10 త్వరగా. తన తండ్రితో చెప్పువానికి శ్రమ, నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. అది చదవాలరా తల్లి, ఎక్కడ చదువుతున్నావు? నా మాట అర్థమైందా? 48:10 యెషయా గ్రంథం 48:10. నేను నిన్ను పుటం వేసి తిని వెండిని చేసినట్లు కాదు. అది కదుగు ఏంటంట? ఇబ్బంది అనే కొలిమి, ఇబ్బంది అనే కొలిమిలోనంట దేవుడు ఏం చేస్తాడంట? పరీక్షిస్తాడంట. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయులకు ఏందయ్యా, రోజు చర్చికే పోతున్నాను, రోజు ప్రార్థనకే పోతున్నాను, మాకేందయ్యా ఇబ్బంది, మాకేందయ్యా ఇబ్బందులు? చూడండి, దావీదున్న చోటుకి అదుల్లాము గృహ అనే మందిరానికి, ఆ స్థలానికి ఎవరు వచ్చారంట?
ఇబ్బందుల్లో పడేవారు రెండో గుంపు ఎవరంట? ఇబ్బందుల్లో ఉన్నవారు. నా ప్రియమైన సంగమా, ఈ మధ్యాహ్న కాల వాళ్ళు ఎటువంటి ఇబ్బందితో బాధపడుతున్నావో, లేక నీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎటువంటి ఇబ్బందితో బాధపడుతున్నారో నువ్వు వారికి తెలియపరచు. ఇదిగో ఇబ్బందులు ఉన్నప్పుడు మందిరానికి రా. ఎందుకు? కొన్నిసార్లు నీ పాపాన్ని బట్టే నీకు ఇబ్బంది ఎదురవుతుంది. మాకేందక్క ఇబ్బందులు, మాకేందక్క ఈ బాధలు అని అంటారు. కొన్నిసార్లు మీ పాపాన్ని బట్టే. కొన్నిసార్లు అంట దేవుడే నిన్ను మార్చటానికి, దేవుని లాగా మార్చుకోవటానికంట, ఆయన సమరూపంలోకి మార్చడానికి బిడ్డరా ఏం చేస్తాడంట, మళ్ళానంట ఇబ్బంది అనే కొలువులో పుటం వేస్తాడంట. హల్లెలూయా. ఏంటండి ఇబ్బంది అని అంటే, లాజరు గురించి గమనిస్తే బిడ్డరా, ఒంటి నిండా కురుపులు వచ్చినాయి. ఆకలితో ఇబ్బంది పడుతున్నాడు, ఆకలితో ఇబ్బంది పడ్డాడు బిడ్డరా. ఇంకా గమనిస్తే మరి ఆ తప్పినట్టు కొడుకు కూడా తండ్రి ఆస్తి పంచుకొని పోయి అంత వేషలకి వ్యర్థమైనట్టు ఖర్చు పెట్టాడు. ఆ దేశం కరువు వస్తే వాడు ఇబ్బంది పడసాగాడంట. ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పుడు గుర్తు తెచ్చుకున్నాడంట, నా తండ్రి ఇల్లు అదుల్లమ్మ గృహ మందిరానికి వెళ్ళాలి. నా తండ్రి ఇంటికి వెళ్తే నా తండ్రి ఎంతోమంది కూలి వాళ్ళకు మా నాన్న ఫ్రీగా అన్నం పెడుతున్నాడు. ఇక్కడ నాకు ఇంత పని చేసినా ఇంత బుక్కడి అన్నం కూడా పెట్టట్లేదు వెళ్ళరా. అయితే లాజరుకు ఎందుకు ఆ శ్రమ అంటే, దేవుళ్ళలాగా మార్చడానికి, తప్పైన కుమారుడికి ఎందుకు ఈ కరువు అంటే, తిరిగి మన తండ్రి దగ్గర రావడానికి, తండ్రిని సమీపించడానికి. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ ఇబ్బందితో బాధపడుతున్నావో నువ్వేం బాధపడద్దు పిల్లరా. ఒకటి, నీ పాపాన్ని బట్టి నీకు ఇబ్బందులు ఎదురవుతాయి. రెండవది, దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. మూడవది, రక్షణ పొందాలంటే ఇబ్బంది ఎదురవుతాయి. యేసయ్య కూడా అంటే లూకాసు వార్తలో మనం చదవద్దు, రాసుకొని పెట్టుకుంటే తర్వాత చదువు 12:50 చదివితే, లూకాసు వార్తలో 12:50 చదివితే ఆయన అంటే రక్షణ పొందటానికి నేను బాప్తిసం పొందాడంట. మరలా ఆ రక్షణని పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాడంట. ఆయన ఇబ్బంది పడుతున్నాడంట. చదువునాను ఒకసారి. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. హల్లెలూయా. చూడండి, దేనికి ఇబ్బంది పడుతున్నాడు ఆయన పొందాల్సిన రక్షణ కొరకు. నీవు కూడా నీ బంధువులైన, నీ స్నేహితులైన, నీ భర్త అయినా, నీ ఇంట్లో ఎవరైతే రక్షణ పొందలేదో నువ్వు తిన్నగా ఉండొద్దు. వారు రక్షించబడే వరకు, వారు రక్షణ పొందే వరకు నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. గట్టి నిర్ణయం తీసుకో బిడ్డలా. అలా తీసుకోకపోతే, నువ్వు వాక్యం విని మౌనంగా వెళ్ళిపోతే, ఏదో ఒక పాస్టర్ గారు చెప్తున్నారు అంటే ఇది దేవుని మాట బిడ్డలరా, ఇది దేవుని మాట. చెవి పెట్టవద్దు. అక్కడ వాక్యం వింటాను కూడా ఇబ్బంది పడాలంట. అక్కడ అపోస్తలుల కార్యంలో చదవద్దు, యెషయా గ్రంథంలో వాక్యం వింటాను కూడా, వాక్యం విని గుర్తుపెట్టుకోకపోతే ఇబ్బంది పడతావు, వాక్యం విని గ్రహించకపోతే ఇబ్బంది పడతావు. ఇది దేవుని మాటలు, దేవుని మాటగా తీసుకో, దాన్ని అనుసరించు. వాక్యం చెప్పింది ఏం చెప్తుంది? ఎల్లప్పుడూ సాధ్యక తెల్లని వస్త్రం కట్టుకో. మీరేం కట్టుకోరు చూడు తల్లిగా. ఎప్పుడు ఇంతేనారు? ఇంకా కొత్త వాళ్ళకి చెప్పి మీకు చెప్పి నా గొంతు పోతుంది. నన్ను మూగోని చేస్తారు మీరు తొందరగా. అయ్యా సంటి రవేనా చెప్పొచ్చుగా, ముందున్న గోపాలకు చెప్పొచ్చుగా. ఆయన తెల్ల చొక్క పట్టించుకోరు ఒకటి జుబ్బా పాస్టర్ గారు లాగా. ఒక్కళ్ళని పట్టించుకోరా నాతో పాటు. జుబ్బా మీరు చెప్పండి, ఏది తల ఊపితే గొర్రెలకి ఏది వేసుకొని రావా? ఎవరు మచ్చు, ఎవరు మాదిరి? నేను షర్ట్ వేసుకోలేనా, ప్యాంట్ చొక్క వేసుకోలేనా, మిసాలు పెంచుకోలేనా? అట్లా కాదు. ఒక క్రమంగా బ్రతుకుదా అనిపించింది. మనకంటే ముందు పరిశుద్ధులు బ్రతుకుతున్నారు, బ్రతుకుదా. సరే గమనించాలి బిడ్డరా, నువ్వు ఎటువంటి ఇబ్బందులు ఉన్నావో ఇబ్బందులను చెప్పండి, వాళ్ళని నడిపిద్దాం. మూడో గుంపు ఎవరు వచ్చారంటే దావీదు దగ్గరికి? అప్పులు చేసుకున్న వారందరూ. మొదటి సమూయేలు 22. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ. చూడండి, మూడో గుంపు ఎవరంట చెప్పాలి? ఎవరంట? అప్పులు చేసుకున్న వాళ్ళు. చెప్పండి, ఎవరు చెప్పాలి? అందరూ. ఎవరు వచ్చారంట అంటే దేవుని దగ్గరికి అందరూ రాలేరు బిడ్డలారా, అందరు రాలేరు, వస్తారు కొంతమంది. ఎవరై అంటే ఇదిగో ఒక గుంపు బిడ్డరా. ఎవరైతే చూడండి ఈ రోజుల్లో పంటల పండుగ ఎంతోమంది పాపం రైతులు ఏం చేస్తున్నారండి? ఆత్మహత్య చేసుకుంటున్నారు, మందుకు చచ్చిపోతున్నారు, కిరసనాలు పోసుకుంటున్నారు, భార్య భర్త గొడవలు ఎత్తే మందు అవుతున్నారు, ఫ్యాన్ గురిపెట్టుకుంటున్నారు. దీన్ని అంతటి కారణం ఏంటనుకున్నారు?
అప్పు సమస్య, అప్పుల సమస్య, కుటుంబం వెళ్ళక, కుటుంబం గడవక, పూట గడవక, ఇంట్లో పిల్లలు అమ్మ అన్నమంటారు, అమ్మ అన్నమంటారు, డాడీ అన్నమంటారు, ఇంట్లో బియ్యం లేకపోతే ఆ పిల్లలు అడిగితే కడుపు తరక్కపోద్దన్నప్పుడు చిన్న చిన్న పిల్లలు అమ్మా అయ్యా డాడీ అని అడిగితే మనకి ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అప్పులతో బాధపడే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే, మీ స్నేహితులు, మీ బంధువులు, లేకపోతే మీలో ఎవరైనా అప్పులతో బాధపడుతుంటే 2 రోజులు 3 రోజులు శుద్ధీకరణ పెట్టుకున్నావు. ఒక్క రోజన్నా పాలు పొందేవా? నేను ఒక్కరోజు కూడా రాలా, రాత్రి వచ్చి బల్ల పాలు పొందిన అలా చేస్తండి. అందుకే తిట్టేది వినిసంటే రొత్తకు కాదు మిమ్మల్ని తిట్టేది. ఎంత తిట్టాలి, ఎట్ట తిరిగితే కానీ మీరు అట్టే మేకలు తినట్టు తినడానికి వచ్చారు, రాత్రి తినడానికి వచ్చారు. కానీ మరి 3 రోజులు శుద్ధీకరణ అంటే ఎందుకు? కనీసం రాత్రి పట్టిన రావచ్చు కదా, ఎందుకు నీకు ఆలోచన లేదు? 2 రోజులు కడుపు మార్చుకొని ఇబ్బంది పడవచ్చు కదా. ఇక్కడ ఇబ్బంది పడితే రేపు ఇబ్బంది పడకుండా ఉంటావు కదా. గమనించాలి బిడ్డరా, అది రోజును తెచ్చుకోవాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి. మనం సంటి బిడ్డలు కూడా తీసుకొని రమ్మని చెప్పాడు దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, 3వ గుంపు ఎవరంటే అప్పుల్లో ఉన్నవారు అంటే బిడ్డరా, దేవుడు అంటాడు కదా. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1 నుంచి. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మల్ని అమ్మివేసితిని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమలను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడిన. హల్లెలూయా. ఇక్కడ సంఘాన్ని గురించి చెప్తున్నటువంటి మాటలు పెట్టారా? మీ తల్లి అంటే సంఘం, మనకంటే ముందున్న వారి గురించి చెప్తున్నాడు. ఇదిగో నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మల్ని అమ్మే, నేను ఎవరికి అమ్మలేదు మిమ్మల్ని. అయితే వాళ్ళంట మీరే మీ పాపాన్ని బట్టి, చదవండిరా, మీ దోషములను బట్టి మీరు అమ్మబడ్డారు. ఎందుకు మనం అప్పుల పాలవుతున్నాం? అక్షరార్థంగా ఇది ఆత్మీయంగా, అక్షరార్థంగా కానీ ఆత్మీయంగా కానీ నువ్వు అప్పుల పాలు అవుతున్నావు అని చెప్పంటే బిడ్డరా, నీ దోషమును బట్టే, నీ దోషాన్ని గెలవాలి. అప్పుతో బాధపడి చచ్చిపోతే సుఖం ఏంటండి? కిరసన పోసుకొని మందు పోసుకొని చచ్చిపోతే సుఖం ఏంటి? దానిలో ప్రయోజనం ఏమీ లేదు. మరి ఏం చేయాలంట? అప్పులతో బాధపడుతున్నవా? మనందరూ పరిచయమే. మరి చూడండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ మాట. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ మాట. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తి మంచదురా, యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా నా వలన నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైనా నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏదీ లేదని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బిడ్డ, ఇక్కడ ప్రవక్తల శిష్యులు ఒకని భార్య భర్తను కాపాడుకోవటానికి, ఆరోగ్యం బాగోలేదు భర్తను కాపాడుకోవటానికి ఏం చేసిందయ్యా అని చెప్పంటే అప్పు చేసింది బిడ్డరా. అప్పు చేస్తే ఏమైందంటే భర్త చనిపోయాడు, బ్రతకలేదు. ఇప్పుడు ఆడపిల్ల ఎట తీర్చాలా? 2 మగపిల్లలు ఉన్నారు. అయితే ఎప్పుడైతే భర్త చచ్చిపోయిందో అట్లా భూస్థాపన చేసి వచ్చారు, ఇంకంతే వెంటనే అప్పులు ఇంటికి వచ్చిందండి. ఏమా డబ్బులు ఎత్తవా సత్తవా, నా డబ్బులు నాకు కట్టండి అని అన్నాడు. అయ్యయ్యా ఇప్పుడు ఎక్కడే మొన్నగా మా ఆయన చనిపోయింది అయ్యా, నన్ను ఏం చేయటం? నీ ఆపద కోసం ఇచ్చాను నేను, నువ్వు ఎత్తవా సత్తవా అని చెప్పి అంటున్నాడు. అంటే ఆమె అయ్యా ఇప్పుడు ఇవ్వయ్య నా దగ్గర. అంటే లేకపోతే ఆ పిల్లగాళ్ళని జీతం పంపి, మా ఇంటికి పిల్లలతో జీతం పంపి పెట్టుకుంటా, నేను చల్లేసుకుంటా డబ్బులు అని అన్నాడు. అయ్యా నా పిల్లలు చిన్న పిల్లలు, ఇప్పుడు ఇలా పంపిస్తే సమాజం నన్ను ఏమంట తెలుసా? మా 4 గంటలు ఉండకపోతే కూలి పని పోయి చేయొచ్చుగా అని నన్ను తిడతారు. భర్త పోయిన తర్వాత చూడ మా పిల్లల్ని ఎట్ట చేసిందో అని నన్ను అంటారు. బిడ్డరా,
జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విలువైన పాఠం ఉంది, మీరు జాగ్రత్త వింటే. ఏంటంటే ఒక కుటుంబంలో భర్త ముందు వెళ్ళిపోయినా పర్వాలేదు, సంతోషించండి, కానీ భార్య ముందు వెళ్ళకూడదు. ఎందుకో చెప్పాలి. ఏమేమి సాధించాలన్నా, లేకపోతే ఇంకేమైనా వ్యభిచారం చేయాలని, ఎవరితో తిరగాలన్నా అన్నది అది ప్రాముఖ్యం కాదు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చూడండి, అడవిలోని జంతువులు సైతం కూడా కుటుంబ బాధ్యతను నెరవేర్చేది ఎవరయ్య అంటే భర్త కంటే ప్రాముఖ్యం భార్య. భార్య మీరు నమ్మితే గట్టి చెబుతారు అనుకున్నా, ఎందుకులే మీరు చెప్పాకండి, మీరు సరిగ్గా చూడలేదట్టుంది. అందుకే కుటుంబాన్ని ఏం పోసేయట్లా. ఆయన తెచ్చి నాకు అట్టే చూస్తుంది, గుడ్డెలా పెట్టి తెచ్చాక నువ్వు తెస్తే వండుతా ఆడది, నువ్వు తెస్తే వండి పెడతా ఆడది. నువ్వు ఆయన తెచ్చి నోటి పెట్టేది ఏందమ్మాడ, ఆయన వంటలేడు అయ్యింది. మా మగవాళ్ళు కూడా వచ్చింది ఈ మధ్య వంట, వచ్చింది రాలేదా? అవే నలుయా తెచ్చిందా చూస్తారండి వీళ్ళు అట్నే. ఆయన నువ్వు తెత్తేనే వండుతా అని పంద్యానికి కూర్చుంటారు కొంతమంది. బిడ్డలారా, నా చేతి జోడించి చెబుతున్నా, మీరు పందెం పెట్టుకోవాకండి. పందెం పెట్టుకుంటే అసలు ఈ పిట్టపిల్లల కడుపులు మాడతాయి. మీ ఇద్దరి మధ్యలో ఈ పిల్లలు చచ్చిపోతారు. ఆయన తెత్తే వండుతున్నట్టు కాదు. నిజంగా తల్లి అడవిలో ఉన్న చూడండి, కొన్ని జంతువులు ఉన్నాయి. సింహం ఉంది. ఆడసింహం ఏం చేస్తే తెలుసా, మగసింహం ఎప్పుడూ పిల్లలు పెంచదు, అది ఎప్పుడు వాటికి పాలేదు. ఇటు తిరిగి వచ్చి ఎంత శ్రమ అయినా, ఎంత ఇబ్బంది అయినా భరించేది ఎవరంటే ఆడసింహం. ఆడసింహం భరించి అది తినకుండా కడుపు, ఈ మగసింహం బిర్రు తింటది, బిర్రు నిలబడి. కానీ ఆడసింహం అట్టగా తిందో. ఒకవేళ పెద్ద జంతువుని ఆటాడితే చిన్నపిల్లలకి ఈ మాంసం సరిపోదని, అవి తినలేవని, అరంచుకోవని లేడి పిల్లలను చూస్తుంది. కుందేలు పిల్లలన్నా లేడి పిల్లలను ఎత్తుకుద్దు మళ్ళీ. ఎందుకంటే మెత్తడి మాంసం కావాలి. ఎందుకు? చిన్నపిల్లలు పెద్ద పెద్ద మాంసం తింటే అరంచుకోలేవు అని. అబ్బా, నోరు లేని ఆ జంతువు చూడండి ఎటువంటి ఆలోచన. ఎక్కడిది ఇక్కడ చూడండి, మనక్కడ పావురాలు ఉన్నాయిగా, అవి చూడండి ఎట్లను గుడ్లు పెడతాయి. మగదానికి ఏం బాధ్యత ఉండదు. ఆడది చూడండి ఎట్లా అంటే అది తినేదల్లా ఇక్కడ ఆపుకొని తీసుకొచ్చి పావురానికి నోట్లో పెడుతుంది. ఎట్ట పెట్టుద్దంటే అది వచ్చి రాడుతో నోరు తెరుతుంది అంతే. పెద్ద తల్లి పావురు నోరు తెరిస్తే పిల్ల పావురు ఏం చేస్తుంది, వచ్చి దీని నోరు తీసుకొని దాని నోట్లో పెట్టుది. నోట్లో పెట్టి ముక్కుతో ఇక్కడ ఆగిన ఆ గింజలను, ఆహారాన్ని అక్కడ మళ్ళీ ఇదేం చేస్తుంది, లోన పోనీకుండా ఇట్ట కక్కుద్ది. మీరు చూడండి ఎప్పుడన్నా ఇట్లంటే అది బయటకు కక్కుతుంది. ఇట్లంటది, ఇట్ట దులుపుద్ది. ఆ దులుపుతుంటే అది బయటకు వస్తుంటే ఇది తీసుకొని తింటా ఉంటుంది. చూడండి, ఒక నోరు లేని చిన్న పిట్ట, చిన్న పక్షి పిల్లకి ఎటువంటి ఆలోచన ఉందో బిడ్డరా. అలాగే కుటుంబ జీవితం కూడా భార్యలుగా ఓ బాధ్యత పోషిస్తారు, ఓ బాధ్యతను పోషించాలి. ఈ మగాయన అయితే ఏం చేస్తాడు, అవసరమైతే ఉంటాడు, అయితే ఇంకో పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? కానీ ఆడపిల్లలు తొందరపడరు. ముందు వెలుగు అందరు కాదులేండి, చాలామంది లోకం జారిపోయిలు కూడా ఉన్నారు. కానీ కొంతమంది నా పిల్లల్ని పెట్టుకుని బ్రతుకుతాను, వాళ్ళ కోసం ప్రాణం పెడతారు. ఇంకో పెళ్ళికి ఇష్టపడరు, ఇంకా సుఖానికి ఇష్టపడరు, సంతోషానికి ఇష్టపడరు. ఇదిగో ఇక్కడ ఈమె కూడా అప్పులతో బాధపడుతూ ఉండి, అప్పులతో ఇబ్బంది పడుతూ ఉండి, అప్పుల్లో ఎక్కడ పోయిందంటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేయలా, వాళ్ళ అయ్యకి ఫోన్ చేయలా, వాళ్ళ అన్నకు ఫోన్ చేయలా. మరి ఏం చేసిందండి ఈవిడ? పిల్లటి తిరగొద్దు, గొట్టం ప్యాంటు కాలకు కూర్చోబెట్టినాడా. చూడండి బిడ్డరా, ఈమె ఎవరికి ఫోన్ చేయదు. ఎందుకంటే రేపు పెద్ద అయిన తర్వాత ఏమంటాడు తెలుసా, మేనమా ఏమంటాడు, మేనల్ని ఏమంటాడు చెప్పండి. ఎరా మీరు చిన్నప్పటి నుంచి నా ఇక్కడ పెరిగారు, నేను పెడితే తిని పెరిగారు, ఇవాళ నాకు ఎదురు తిరుగుతారా మీరు, అయ్యాల మీ అయ్య లేకపోతే మేము ఎవరు చూశారా అంటారేమో అని ఆడపిల్ల చూడండి ఎవ్వరికి ఫోన్ చేయలా, బారుగా యాడికి పోయింది, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళింది ఆయన నామలో. హల్లెలూయా! ఆ సమస్యకు పరిష్కారం మందిరంలో ఉంది కనుక మందిరానికి వెళ్ళింది. ఆ దైవజనుడు అంటున్నాడు, అమ్మా నేను ఏం చేశానంటే, ఏమొద్దయ్యా నువ్వు ప్రార్థన చేయి నా కోసం అన్నది. అప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడు, అయ్యా ఏమతో చెప్పు, ఏమైనా నూనె వ్యాపారం చేయమను. ఆమె ఇంట్లో కుండలో అంత నూనె ఉంది, పక్కింట్లో నుంచి కుండలు తెప్పించి అక్కడ ఇంట్లో పెట్టి ఆ కుండలలో ఆ నూనె కొంచెం వేసి మరి తలుపులు వేసి గడి పెట్టుకొని ఆమె కొడుకు నిద్ర, వాళ్ళ కుటుంబ ప్రార్థన లేదు, ఈరోజు ప్రారంభించమను. వాళ్ళ కుటుంబ ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ ఇంటి యొక్క కప్పులో నుంచి నేను నూనెను ధారగా కురిపించబోతున్నాను. గట్టి కొట్టండి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, నూనె ధారగా కురిపించబోతానని చెబితే నిజంగానే ఏం అట్లే చేసింది. అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ ఇంట్లో ఏముందో చెప్పమంటే కొంతమంది మాయ మాటలు చెబుతారు, దాచుకొని కూడా
ఏమి లేదా, నీకు తెలిసింది, నీకు తెలుసుగా, మా అబద్ధం చెప్తారు. కానీ బిడ్డారా, ఈవిడేం చెప్పలయ్యా, నా ఇంట్లో అంత నూనె కొండ ఉంది అంటే, ఆ రోజు నూనె పెట్టడానికి కూడా మట్టి కొండలే వాడుకునేవారు. ఇప్పుడు సీసాలు వచ్చినాయి, ఆ కాలంలో సీసాలు లేవు. ఆ కుండలో పోసుకుంది నూనె, అది అయిపోయింది, ఎంత కొద్దిగా ఉంది. అయ్యా కుండలో అంత నూనె ఉంది, ఇంకా తప్ప ఏమి లేదయ్యా అని అన్నది. అయితే నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీ పిల్లలు పంపించి ఈ పక్క ఆ పక్క ఇరుగు పొరుగు వారి దగ్గర దొరకలినంత వడ్డు కొట్టుకుండా తీసుకురండి, తెప్పించి ఇంట్లో పెట్టు. ఇంట్లో పెట్టాక నీవు నీ ఇద్దరు పిల్లలు ఆ ఉన్న నూనె దానిలో కొంచెం వేసి చేతుల పైకి ఎత్తి మీ ముగ్గురు ప్రార్థన చెయ్యండి. హల్లెలూయా. చూడండి, కుటుంబ ప్రార్థనలు ఎటువంటి బలం ఉంటుందో బిడ్డరా. ఆ ఇంట్లో ఎన్నో రోజులు అవుతుంది కుటుంబ ప్రార్థన లేక. ఎందుకు దైవజనుడు చెప్పాడుగా, అమ్మా ఇంటి నేను కూడా తప్పదా, నేను వచ్చి మనం నలుగురు ప్రార్థన చేద్దాం, మనం ప్రార్థన చేస్తే నూనె గుర్తుంది, ఇంకా దాంతో వ్యాపారం చేసుకుందు అని అనలేదు. అందుకని ఆమెకు కూడా వాడుకోవాలి ప్రార్థన జీవితం, కుటుంబ ప్రార్థనలో గొప్ప కార్యాలు చూస్తారు. మీరు తల్లి ముగ్గురే ఉండరా, ముగ్గురు మోకరించండి పొద్దుటే, ముగ్గురు మోకరించండి సాయంత్రం, ఇద్దరు మోకరించండి సాయంత్రం. అలా కుటుంబ ప్రార్థనలో వీళ్ళు ఎప్పుడైతే ఇంట్లో చేతులు ఎత్తి ప్రార్థన చేయడం ప్రారంభించారు బిడ్డరా, వెంటనే దేవుడు ఆకాశాన్ని చేంజ్ చేసిండు, ఇంటి కప్పులో నుంచి నూనె దారగా కురవడం ప్రారంభించింది. హల్లెలూయా. ఏం ఆశ చూడు, ఇంకా కొండలు నిండు తినవంటే వాళ్ళు లేపింది ప్రార్థనలో. బాబు చిన్నడా లేరా, నువ్వు అటు వెళ్ళిపోయి ఆంటీ వాళ్ళ కాడ 2 కొండలు పట్టరాపో, చిన్నడా నువ్వు ఇటు వెళ్ళిపోయి అంకుల్ ఇంటి కాడ ఇంకో 2 కొండలు తీసుకురాపో పంపిస్తే వాళ్ళు ఏ ఇంటికి పోయినా ఎవరు ఇవ్వలేదు. మమ్మీ ఎవరు ఇట్లేదు మమ్మీ లేవు అని చెప్పారు. వాళ్ళ మాట చెప్పగానే బిడ్డరా, లేదని చెప్పగానే నూనె ఈ కొండలన్నీ నిండింది, కటక్కన ఆగిపోయింది యేసునామములో. హల్లెలూయా. అమ్మయ్యా దేవుడు నీకు వందనాలయ్య, మా ప్రార్థన ఆలకించండు. అయ్యగారు ఏం చేసిండు చెప్తే ఏదో చెప్పి పంపించాడు, ప్రార్థన చేసుకోపోండి అన్నాడు. ఏమన్నాడు అయ్యగారు, ప్రార్థన చేసుకోపోండి అన్నాడు. కానీ చూడండి, మేము ప్రార్థన చేస్తే ఇంకా ఆమె కూడా నమ్మకం దొరికింది. అంటే నేను ఆపత వచ్చినప్పుడు అప్పైనప్పుడల్లా నేను నా పిల్లలం కుటుంబంతో ప్రార్థన చేసినట్టే అప్పు సమస్య బద్దలు చేస్తాడు నా దేవుడు. ఇంకా గవగా ఏం చేసింది, ఆడ పెట్టి మళ్ళీ మందిరానికి అక్కడికి పోయింది. అయ్యా అయ్యా అయ్యా, అదే కృతజ్ఞత అంటే. మనకు మేలు చేసినప్పుడు చెప్పక మానొద్దు. దేవుడి దర్శనంలో మాట్లాడినప్పుడు, కల్లో మాట్లాడినప్పుడు రాజు చెప్పకుండా మానకూడదు. దాన్ని కృతజ్ఞత హృదయం అంటారు. ఏం చూడండి, ఆడపిల్ల ఏం చేసి గమ్మలు వెళ్ళిపోయింది చర్చికాడికి వెళ్ళి మళ్ళీ సాక్ష్యం చెబుతుంది. అయ్యా దైవజన్ చెప్పినట్టు ప్రార్థన చేసినాను నేను నా పిల్లలు ప్రార్థన చేస్తే ఇంటి కప్పుల నుంచి నూనె దారగా కురిసింది, కొండలన్నీ నిండినాయి. ఇప్పుడు ఏం చేయమంటావు అయ్యా? అప్పుడు ఆయన చెప్తున్నా, అమ్మా అయితే ఇంటికి వెళ్ళిపోయి ఆ నూనెతో నువ్వు వ్యాపారం చేసి కొంత మొదటి నీ అప్పుల వారికి కట్టు, తర్వాత మిగతా దాంతో నీవు నీ పిల్లలు బ్రతకండి. ఒక మాట చదువునానా, మాట చదువు. ఆమె దైవజనుడు అని అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాడు. కొట్టండి చప్పట్లో. యేసు నామమున మహిమ కలుగును గాక, యేసు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి బిడ్డరా, ఏం అప్పుల సమస్య ఎక్కడికొస్తే తీరింది? వాళ్ళ అమ్మ కాడికి పోయిందా? వాళ్ళ అన్నల కాడికి పోయిందా? వాళ్ళ అక్కల కాడికి పోయిందా? మరి ఆడికి పోయింది, దేవుని సన్నిధికి వెళ్ళింది. బిడ్డరా, అప్పులతో బాధపడుతున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు చెప్పండి, అమ్మా అయ్యా ఒకసారి మందిరానికి రండి, ఒకసారి దేవుని సన్నిధికి రా. అక్కడ దేవుడు వస్తున్నాడు, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధి ఉంది అక్కడ. మేము దేవుని సన్నిధి అనుభవిస్తున్నాం. అమ్మా నా అప్పు తీరింది, నా సమస్యలు తీరిని, నువ్వు కూడా రా, దేవుని సన్నిధికి రమ్మని చెప్పే బాధ్యత నీ చేతిలో ఉంది. నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావు, ఏ అప్పుతో బాధపడుతున్నావు, అవి తీర్చబడి. అదిగో అక్కడ ఇశ్రాయేలీల ప్రజలు అదుల్లాము గృహలో ఉన్న దావీదు వద్దకు వచ్చారు. ఎవరెవరు వచ్చారంటే ఇబ్బందులు ఉన్న వాళ్ళు వచ్చారు, ఆయన బంధువులు వచ్చారు, ఇబ్బందులు వచ్చారు, బిడ్డ అప్పులతో బాధపడలు వచ్చారు. ఎమ్మటనే దేవుడు వారి అప్పుల సమస్యకు ఒక పరిష్కారం దొరికింది యేసునామములో. ఈరోజు నీ అప్పు ఏంటి? ఈరోజు నీ ఇబ్బంది ఏంటి? నీకు గర్భఫలం అందక ఆలస్యమైందా? నీ పిల్లల వివాహం చేతుల్లో డబ్బులు లేవా? మంచి సంబంధం దొరకట్లేదా? ఆత్మ ఎదలేకపోతున్నావా? ఆత్మను ఆనందించలేకపోతున్నావా? బిడ్డరా, నీ పొలం సరిగ్గా పండట్లేదా? నీ వ్యాపారం కలిసినట్లేదా? నీ చేతి పని దీవించబట్లేదా? గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో మోకరించు. ఆయన సన్నిధిలో సమస్తం ఉన్నాయి, ఆయన సన్నిధిలో సమస్తానికి జవాబు ఉన్నది. ఇది గుర్తుపెట్టుకుని బిడ్డరా. ఇంకా కింద ఇంకో గుంపు ఉన్నారు. ఎవరంట? అసమాధానంతో వారు. ప్రభుత్వం మరోసారి నేర్చుకుందాం. గుర్తుపెట్టుకుని 3 విషయాలు. 1, దావీదు యొక్క బంధువులు, ఆయన వారందరూ వచ్చారు.
ఆయన ఉన్న దేవుడు ఉన్న స్థలానికి. రెండో గుంపు ఇబ్బందిగా ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు, వాళ్ళ ఇబ్బందులు తొలగిపోయినాయి. మూడో గుంపు అప్పుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు, లేదా వాళ్ళ అప్పులు తీర్చబడతాయి. మరి మన అప్పు ఎక్కడ తీర్చబడుద్ది? ఎప్పుడు? అవును, అప్పు ఉంటుందా? అప్పు తీసుకోవచ్చా? బదులు తీసుకోవచ్చా? బిడ్డరా, తీసుకోవచ్చు. ఆత్మీయుల్లో తీసుకోవచ్చు, ఇచ్చుకోవచ్చు మనం. అది తప్పు కాదు, పాపం కాదు. గమనించాలి, వడ్డీ పాపం. వడ్డీకి ఇవ్వద్దు, వడ్డీకి తీసుకోవద్దు, అది పాపం అని రాయబడుతూ వచ్చింది. సరే గమనించాలి. ఇక్కడ చూడండి, ఈమె అప్పుని ఎలా తీర్చింది దేవుడు అంటే ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది, కుటుంబ ప్రార్థన ప్రారంభించింది. ఈరోజు ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఇది చరిత్ర జరిగిపోయింది నీ ఆత్మీయ జీవితంలో. నీ కుటుంబంలో ఈ ప్రార్థన ఉందా? నీవు నీ పిల్లలు మోకరించండి. నీవు నీ పిల్లలు మోకరించి ప్రార్థన ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీరు చేతులెత్తి ప్రార్థన చేయండి. చేతులెత్తి ప్రార్థన చేయండి. నీ సమస్య ఏదో ముందు పెట్టు. అయ్యా, నా సమస్య ఇది, నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి, నా కుటుంబం మారాలి, ఆర్థిక పరిస్థితులు కూలిపోవాలి, మేము ఆర్థికంగా దీవించబడాలి. ప్రభువా, నువ్వు తలగా ఉంచుతానన్నావు, ప్రభువా మనం తలగా ఉంచుతానన్నావు, అప్పిచ్చి వారు ఉంచుతానన్నావు అని చెప్పి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసి దేవుడిచ్చి దీన్ని పొందుకొని దేవుని రాజ్యాన్ని రాకడ సిద్ధపడదము గాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. కంచె వేసితివే నా చుట్టూ నీవు, కనుముగా చెప్పితివే నా విషయమై. మోకరించి కళ్ళు మూసుకోవాలి. ఎవరు మోకరు? పెద్ద మోకరు, పెద్ద మోకరు. నా చుట్టూ నీవు, అయ్యా కనుముగా చెప్పితివే నా విషయమై. అకువడగా తన కాలమందురా, అకువడగా తన కాలమందురా, ఫలమిచ్చు చెట్టు వలె నేనుందును, ఫలమిచ్చు చెట్టు వలె నేనుందును. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి. నా ఇంటి వస్తువులు లెక్క చూడగా, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా, చెప్పుదాం. లక్ష్యం సిద్ధపరచండి. రోజు బాప్టిస్ట్ కార్యక్రమంలో పెట్టారా? కొంతమంది సిద్ధపరచండి ద్వారా కొందరు ఇబ్బందులు ఉన్నవారు, కష్టాలు అప్పులు ఉన్నవారు. అయ్యా కూర్చోండి. పూర్ణ వయసుతో నేను నిన్ను చేరగా, ధాన్యపు పన్నలు. అయ్యా యేసయ్యా, సహోదరుడా, ఏ స్థితిలో బాధపడుతున్నావు? ఇబ్బంది, ఏ ఇబ్బంది చూసుకో. దేవుని సన్నిధికి రా. నీ ఇబ్బందులు బద్దలైతాయి, నీ అప్పులు బద్దలైపోతాయి. భయపడద్దు, దేవుని నమ్మకవచ్చు, దేవుని విశ్వాసవచ్చు. ఆశీర్వాదము నా సొత్తు చేసితివి, ఆశీర్వాదము నా సొత్తు చేసితివి. నా గుడారము బయట లోనికి వచ్చేయండి. బయట కూర్చున్న వాళ్ళు ముగింపు ప్రార్థన. వెనక కూర్చున్న వాళ్ళు లోనికి వచ్చేయండి. ముగింపు ప్రార్థన.
స్తోత్రం 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 స్తోత్రం. ఎన్న వాక్య నిమిత్తమై క్లుప్తంగా ప్రేరేపించబడుతున్నటువంటి బ్రదర్స్ నుంచి ఒకరు ప్రార్థించండి. ప్రార్థన. ప్రేమ స్వరూపైన యేసయ్య నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. మీ కృప ఎంతవరకు ఆదరించింది ముందు నడిపిస్తారు నాయన. విన్న మాటలు జ్ఞాపకం ఉంచుకొని తండ్రి ఈరోజు మా ఎదుటి ప్రభువా దావీదు యొక్క జీవితాన్ని తండ్రి పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం ప్రారంభం నుంచి మా ఎదుటి ఉంచారు. దావీదు ప్రభువా కష్టాల్లో శ్రమల్లో గృహకు దొడ్డికి చేరాడు. అయ్యా అదుల్లాము గృహ దావీదు అంటే నా హృదయానుసారుడు అన్నావు నాయనా. నేను మరి మీరు దావీదుని మీకు తండ్రి గుడ్డి భిక్షకుడు అంటున్నాడు. అయ్యా దావీదు కుమారుడైన యేసు అని పిలువబడుతూ అయ్యా మీరు ఒక తండ్రిగా మరి దావీదుని పిలిచే జీవితాన్ని ఇచ్చారు నాయన, వందనాలు. కనుక నేను దావీదు మీకు సూచనగా గుర్తుగా కనపడుతున్నాడు. మీరున్న స్థలానికి యేసయ్య అదే అదుల్లమ్మ గృహ అంటే అదొక గొర్రెల దొడ్డి లేక అదొక విశ్రమ స్థలం, మీరు నివసించే స్థలం అయ్యా. ఆ స్థలానికి మేము రావాలి. మేమందరూ కూడా తండ్రి మేమందరూ నీకు బంధువులుగా మారాలి, నీ రక్త సంబంధులుగా మారాలి ప్రభువా. లోకంలో రక్త సంబంధులు కాదు, యేసు రక్తంతో నీ బిడ్డలుగా మారాలి. అటు వారందరూ దావీదు సహోదరులు దావీదు తండ్రి ఇంటి వారు అందరూ వచ్చినట్టు రాయబడుతూ వచ్చింది. అలాగే నేను ఆయన రెండో గుంపు ఇబ్బందుల్లో ఉన్న వారు అందరూ కూడా వచ్చారని రాయబడింది. వారి ఇబ్బందులన్నీ బద్దలు చేసినవు తండ్రి. ఎవరెవరు ఏ ఇబ్బందితో బాధపడుతున్నారో ఈ మధ్యాహ్నం వారందరూ నీ సన్నిధిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో మోకరించి ప్రార్థించినట్లయితే, మందిరానికి పరిగెత్తుకుంటూ నీ సన్నిధికి వచ్చినట్లయితే ఇబ్బందులన్నీ బద్దలు చేసి నడిపెత్తవయ్యా. నీకు వందనాలు తండ్రి. అదిగో పక్షవాయుతో ఈ పక్షవాయు అనే బాధతో ఇబ్బంది పడే వ్యక్తి దాదాపు నాయన 40 సంవత్సరాలు బాధపడుతూ వచ్చాడయ్యా. అద్భుతంగా నాయన ఆ పక్షవాతం అనే ఇబ్బంది పాపం వల్ల వచ్చింది, దానికి అద్భుతంగా ఇడిపిస్తూ వచ్చేవు తండ్రి. అలా మమ్మల్ని కూడా నడిపిస్తాను నమ్ముతున్నాను తండ్రి. నాయన మూడవదిగా అప్పుల్లో ఉన్నవారు వచ్చారని చదువుతున్నావయ్యా. అయ్యా అప్పుల్లో ఉన్నవారు వచ్చి నీ సన్నిధికి వచ్చిన ఆయన వారు అప్పుల నుంచి మీరు ఇడిపిస్తూ వచ్చారు. అలాగే తండ్రి ఒక ప్రవక్త భార్య నీ సన్నిధికి వచ్చి దైవజనుడు ఎలీషా దగ్గరకు వచ్చి అయ్యా అప్పులు వచ్చి నా పిల్లల్ని జీతం ఉంచమంటున్నారు అయ్యా, ఏం చేయాలంటే అయ్యా మీరు ఒక సలహా చెప్పి ప్రార్థించి పంపించారు. దేవుడిచ్చిన ఆలోచన మీరు చెప్పినప్పుడు అది అద్భుతంగా సక్సెస్ అయ్యి ఆమె వ్యాపారం చేసుకుని అప్పుల సమస్య బద్దలైపోయింది. యేసునామములో దీవించబడుతూ సమృద్ధికి పోషించబడుతూ వచ్చింది. ఎడచేరి మేమందరూ కూడా తండ్రి నేటి నుంచి నీ సన్నిధిలో నిత్యము మోకరించి మాకు ఎదురయ్యే పరిస్థితులు బద్దలు చేయుదుము గాక. ప్రతి సమస్యకు పరిష్కారం నీ సన్నిధిలో పొందుదుము గాక. ప్రతి ఒక్క ప్రశ్నలన్నిటికీ నీ సన్నిధిలో జవాబు పొందుదుము గాక. కృపతో నింపి నడిపిస్తారని ముందున్న సమయాన్ని ఈ వారం జరుగుతున్నటువంటి ప్రభువా రేపు వచ్చే వారం కల్లా జరగబోయే నాయన మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన కూటాన్ని మరి ప్రభు సేవకులు పనివారుల కూటాన్ని దీవించండి, భయంకరం జరిగి చేయండి. మమ్మల్ని అందరినీ మీ స్థలకు అప్పగించుకుంటూ ఈ యొక్క మధ్యాహ్నం కల దీవెనతో విశ్రాంతి కల దీవెనతో దీవించి పంపమని వెళ్తున్న బిడ్డలతో మాతో కృపతో వచ్చండి. మరలా తిరిగి చేరుకలి స్థుతించే వరకు మీ ఆలోచనతో నడిపిస్తారని యేసయ్య నామమున ప్రార్థించండి పొందుకొనున్నాం మా తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరమ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సన్నిధి సహవాసం సమాధానం కృప ఇప్పుడును ప్రభురాకడ వరకు సదాకాలం కృప తోడై మరి దావీదు యొద్దకు వచ్చినట్టుగా దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలందరికీ కృప తోడై నడిపించును గాక. బాప్తిసం పొందిన వారికి పొందని వారికి తోడై నడిపించును గాక. పొందబోయే వారికి తోడై నడిపించును గాక. ప్రభు మనందరూ కూడా ప్రతి సమస్యల నుంచి విడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.